మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. సో రాజు గారు జస్ట్ మినిట్ లో ఏం వెరైటీ చేస్తున్నారు ఈ రోజు? చాలా మందికి ఫేవరెట్ అయిన స్వీట్ ఓకే, కాజు కత్లీ. ఓ అది సాఫ్రాన్ ఫ్లేవర్ లో చేస్తున్నాను. సాఫ్రాన్ కాజు కత్లీ. ఓ కుంకుమ ఫ్లేవర్ లోనా? అవునండి. ఓకే, నైస్. ఓకే, మరి సాఫ్రాన్ కాజు కత్లీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సాఫ్రాన్ కాజు కత్లీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు 300 గ్రాములు, పంచదార 150 గ్రాములు, కుంకుమ పువ్వు చిటికెడు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్. ఓకే అండి, మరి కాజు కత్లీ కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా మనం జీడిపప్పును పొడి చేసుకోవాలి. పేస్ట్ కాకుండా ఎక్కువసేపు కాకుండా మధ్య మధ్యలో ఆపుతూ మనం మిక్సీని ప్రాసెస్ అనేది చేసుకోవాలి. లేకపోతే మనకు కొంచెం ముద్దలా వచ్చిందంటే సో అది మనకు ప్రాపర్గా రాదు. ఓ జార్ అంటే అనేది మనకు వేడి కాకుండా ఉండాలి ప్రాసెస్ లో. ఓకే, సో ఇది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు పాకం అండి. సో పంచదార, మరి పల్చ కాకుండా మనకు కొంచెం తీగ పాకం రావాలండి. ఓకే, సో ఇలా పట్టుకున్నట్టు మనకు ఆ తీగలా వస్తుంది కదా. సో అలా వచ్చినప్పుడు మనం మిగతా ప్రాసెస్ చేసేసుకుంటాం. ఓకే, సో అయితే ఎలాగో దీనికి కాస్త టైం ఉంది కాబట్టి మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ పాకం రెడీ అవుతుంటుంది. ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఎగ్ ఆరోగ్యానికి మంచిది కదా. రోజు ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకుంటే రకరకాల ప్రోటీన్లన్నీ కూడా మన శరీరానికి సంతృప్తికరంగా అందుతాయని చెప్తూ ఉంటారు నిపుణులందరూ కూడా. మరి అలాంటప్పుడు ఎగ్ ఉడకబెట్టుకోవడం చాలా తేలికే, తొందరగా ఉడికిపోతుంది. ఈ పెంగు తీయడానికి కొద్దిగా టైం పట్టేస్తూ ఉంటుంది కదా. ఎగ్ ఉడికించేటప్పుడే అందులో కొద్దిగా సాల్ట్ వేసి కనుక ఉడికించినట్లయితే పెంగు చాలా తొందరగా వచ్చేస్తుంది. చిట్కా చూసేసారు కదా, పాకం వచ్చేసిందా రాజు గారు? ఓకే అండి. ఓకే, సో దీంట్లో కొద్దిగా యాలకుల పొడి. ఓకే, కుంకుమ పువ్వు ప్లస్ మనకి మళ్ళీ ఈ కొద్దిగా యాలకుల పొడి కూడా అది కంపల్సరీ స్వీట్స్ లో ఉండాలి. ఓకే, కుంకుమ పువ్వు డైరెక్ట్ దీంట్లోనే యాడ్ చేసేస్తున్నాం. స్టార్ట్ అయిపోయింది కుంకుమ పువ్వు స్మెల్. సో ఇది పౌడర్ మీద కొద్దిగా యాడ్ చేస్తామండి. కొంచెం అంటే మనం ఈ పొడి కొట్టుకునేటప్పుడు కూడా మరి మొత్తం ఫైన్ పిండిలా కాకుండా కొంచెం సన్న రవ్వలా ఉండాలి. ఓకే, ఓకే, మామూలుగా మనం కాజు తినేటప్పుడు కూడా పలుకులు లైట్ పలుకులు తగులుతూ ఉంటాయి. దీన్ని వెంటనే మనం నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసేసుకోవాలి. దీంట్లో కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను కొంచెం ఫ్లేవర్ కోసం. ఓకే, స్టవ్ ఆపేసేసుకుని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఓకే, కొంచెం జీడిపప్పు ఫాస్ట్ గా గట్టిపడిపోతుంది కాబట్టి కాస్త తొందరగా చేసుకోవాలి. సో కొంచెం లేట్ చేస్తే ఇక్కడ చూడండి కొంచెం అక్కడ. అవునా, సో మెయిన్గా పాకం దగ్గర కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది మనకి
గట్టిపడడానికి ఎంత టైం పడుతుంది రాజు గారు? ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే కొంచెం ఫాస్ట్ గానే అయిపోతుంది. ఫ్రిడ్జ్ లో పెట్టేసేసుకుంటే ఓకే. సో ఇది కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టేసేస్తాను. ఆ తర్వాత మనం ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఓకే. కార్వింగ్ చేసేస్తారా ఈలోగా? ఓకే అండి. సో కీరాతో ర్యాబిట్ షేప్ లో చేస్తున్నాను. ఓకే. సో కొంచెం డార్క్ కలర్ ఉంటే బాగుంటుంది. సో ఒక 2 అంగుళాలు. ఓకే. సో దీన్ని కొంచెం స్లాంట్ గా కట్ చేస్తున్నాను. ఓకే. సో 2 మనకు ఇలా వచ్చేస్తాయి సేమ్. సో ఇది బ్యాక్ కొంచెం బ్రాడ్ గా ఉన్నది బ్యాక్ సైడ్ వస్తుంది, ఫ్రంట్. సో ఇక్కడ ఒక 1/4 ఇంచ్ పై నుంచి స్కిన్ డీప్ ఇలా వి షేప్ లో ఇలా బయట వరకు వచ్చేసేయాలి. సో ఇటువైపు కూడా సేమ్ అలాగే. ఓకే. సో 2 ఇలా వస్తాయి. ఆ తర్వాత ఈ వెనకాతల నుంచి స్కిన్ పీల్ చేసుకోవాలి. సో ఇక్కడ వరకు. సో ఇక్కడ కొంచెం లైట్గా ట్రిమ్ చేసుకుంటే ఆ ఫేస్ అనేది చూపించవచ్చు మనం. ఓకే. సో ఇవి వాటర్లో వేస్తే ఈ 2 ఇలా పైకి లేస్తాయండి. సో 2 చేస్తున్నాను. ఈజీగా చేసేసుకోవచ్చు. ఈజీగా చేసుకోవచ్చు, బట్ ఆ షేప్ అనేది కొంచెం పర్ఫెక్ట్గా తీసుకోవాలి. సో సేమ్ ఇదే ర్యాబిట్ షేప్ మనం యాపిల్లో కూడా చేసుకోవచ్చు అండి. రెడ్ కలర్లో వస్తుంది. ఓకే. 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 సో ముందుగా నేను చేసి పెట్టాను. వాటర్లో వేస్తే ఇలా కొంచెం స్టిఫ్గా ఇలా పైకి వచ్చేస్తుంది. కొంచెం ఆ చెవుల పైకి లేసినట్టుగా వస్తుంది. మామూలుగా చెవులు పిల్ల అంటాం కదా. సో ఐస్ పెట్టడానికి చిన్నగా హోల్డ్ చేస్తున్నాను. ఆవగింజలు పెడుతున్నాను. చిన్న సైజులో ఉంటుంది కదా. వైట్ కదా, చిన్నది పెట్టినా కూడా బాగా కనిపిస్తుంది. ఓకే. ఓకే. సో రెడీ అయిపోయింది. నైస్. సో అవి కూడా చూద్దామండి. నైఫ్ ఇస్తారా? ఓకే. సాఫ్రాన్ కాజు కత్లీ సూపర్. సో మరి సాఫ్రాన్ కాజు కత్లీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సాఫ్రాన్ కాజు కత్లీ తయారు చేసే విధానం: జీడిపప్పు మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత జీడిపప్పు పొడి వేసి బాగా కలిపి దగ్గర పడినివ్వాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని సమంగా పరచాలి. ఆపై సిల్వర్ పేపర్ ఉంచి కాస్త గట్టిపడ్డాక ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే సాఫ్రాన్ కాజు కత్లీ రెడీ. సాఫ్రాన్ కాజు కత్లీ తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూడండి రాజు గారు ఎలా. కుంకుమ పువ్వు ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది. బాగా తెలుస్తుంది. అంటే పాకంలోనే వేసేసాం కదా కుంకుమ పువ్వు. సో కాబట్టి మొత్తం ఓవరాల్ గా బాగా స్ప్రెడ్ అయిపోయింది. అవునండి. చాలా టేస్టీగా ఉంది రాజు గారు. అంటే ఆ జీడిపప్పు పౌడర్ చేసుకోవడం కూడా మనం రవ్వలా చేసుకున్నాం కదా, తినేటప్పుడు అది బాగా తెలుస్తుంది. సో దీంట్లోనే అంటే కొద్దిమంది కొంచెం రోజ్ వాటర్ కూడా వేసుకుంటారు కాజు కత్లీలో. సో ఇక్కడ మనం సాఫ్రాన్ వేసాం కాబట్టి అక్కర్లేదు. మామూలుగా చేసుకుంటప్పుడు కొంచెం ఆ డ్రాప్స్ 2-3 డ్రాప్స్ వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది. అది కానీ కెవరా ఎసెన్స్ అని కూడా దొరుకుతుంది మనకి. సేమ్ ఫ్లేవర్ ఉంటుంది. మొగలి పువ్వులతో మనకు అది ఎసెన్స్ తయారు చేస్తారు. అది వేసుకున్నా
అంటే ఒరిజినల్ మనకి ఏదైతే షాప్ లో మనం తీసుకుంటామో ఆ ఫ్లేవర్ వస్తుంది. ఓకే ఓకే, సో అయితే ఫ్లేవర్స్ మార్చుకుంటూ చేసుకోవచ్చు. ఎస్. సో చూసారు కదండి, మరి కుంకుమ పువ్వు ఫ్లేవర్ లో చాలా టేస్టీగా ఉంది కాజు కత్లీ. మీరు కూడా ట్రై చేయండి.